వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు, అంటే దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తున్నారో దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు దేవుడు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనిషి హృదయానికి గోచరము కాలేదు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఈ సత్యాన్ని మనం గ్రహిస్తున్నాము. మనము దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటే దేవుడు మన కొరకు సమస్తాన్ని సిద్ధపరుస్తాడు. ఇప్పుడు ఉదాహరణగా మనం చూసినట్లయితే మనము కుటుంబంలో 2-3 పిల్లలు ఉంటారు. తల్లిదండ్రులు అందరినీ ప్రేమించాలి, అది వాళ్ళ బాధ్యత. కన్న తల్లిదండ్రులు కాబట్టి పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని, ఆడపిల్లైనా మగపిల్లైనా, మంచోడైనా చెడ్డడైనా ఏం చేయాలి? ముగ్గురిని ప్రేమించాలి. ఒకడు అల్లరి చేసి ఉంటాడు, ఒకడు కొట్టేవాడు ఉంటాడు, ఒకడు తప్పు చేసి ఉంటాడు. అయినప్పుడు కూడా ఒకడు లోబడతాడు, ఒకడు తిరుగుబాటు చేస్తాడు. అయినా తల్లిదండ్రులు మాత్రం పిల్లల్ని ఏం చేస్తారు? ప్రేమిస్తారు. వాడు దొంగ అయినా, మోసగాడైనా, నరహంతకుడైనా వాడి కొరకు ఏం చేస్తారంటే ప్రేమిస్తారు. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళ బాధ్యత. కానీ అదే సమయాన్న తల్లిదండ్రుల్ని ఏమి ఎదురు చూస్తారు? నన్ను ఎవరు ప్రేమిస్తారని తల్లిదండ్రులు ఎదురు చూస్తారు. విన్నారా? తల్లిదండ్రులు ఏం చేస్తారంటే నన్ను ఎవరు ప్రేమిస్తారు అనేది ఎదురు చూస్తారు. అలాగే ఇక్కడ దేవుడు మనల్ని సర్వసాధారణంగా అందరినీ ప్రేమిస్తున్నాడు. కానీ దేవుణ్ణి ప్రేమించేవారు దేవుడికి కావాలి. ఎవరు కావాలంట? దేవుణ్ణి ప్రేమించేవారు దేవుడికి కావాలి. ఇప్పుడు ఒక బిడ్డ తల్లిని బాగా ప్రేమిస్తే ఆ తల్లి ఏం చేస్తుంది? తనకున్నవన్నీ వాడికే ఇస్తుంది ఎక్కువగా. ఎందుకని? వాడు నన్ను ప్రేమిస్తున్నాడు, నా బిడ్డ నన్ను ప్రేమిస్తున్నాడు, నేనంటే వాడికి చాలా ఇష్టము అని చెప్పేసి ఏం చేస్తాడు? ఆ బిడ్డ కొరకు ఆ తల్లి ఏం చేస్తుంది? అన్నీ ఇచ్చేస్తుంది. కొన్ని ఇళ్లలో 2 పార్టీలు ఉంటాయి, తల్లి పార్టీ, తండ్రి పార్టీ. ఆడపిల్ల ఏమో తండ్రి పార్టీ, మగపిల్లాడు ఏమో తల్లి పార్టీ. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. కానీ పాతకాలంలో ఆడపిల్ల తల్లి పార్టీ, మగపిల్లాడు తండ్రి పార్టీ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు రివర్స్ అయిపోయి ఏమైందంట? ఆడపిల్ల తండ్రి పార్టీ, మగపిల్లాడు తల్లి పార్టీ. విన్నారా? ఎందుకంటే ఆడపిల్లని తల్లి ఎక్కువ గౌరవించదు, కొట్టిద్ది. ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి నువ్వు నాలాగా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి, రేపు భవిష్యత్తు ఉంది, నీకు పెళ్ళి కావాలి, నీకు పిల్లలు కావాలి, నీకు చాలా భవిష్యత్తు ఉంది, అత్తగారింటికి వెళ్తే ఇలా ఉండాలి, అలా అని చెప్పేసి తల్లి టార్చర్ ఎక్కువగా ఉంటుంది. ఎవరికి? అవునా? నేను చెప్పేది నిజమే అబద్ధమా? జాగ్రత్తలు చెప్తుంది. కూర్చోండి ఇలా ఉండాలి, నుంచోండి ఇలా ఉండాలి, మాట్లాడితే ఇలా ఉండాలి, తినేటప్పుడు ఇలా ఉండాలి, అన్నీ ఏం చేస్తుంది తల్లి? కండిషన్ పెట్టి నేర్పిస్తుంది. అందుకనే తల్లి అంటే పిల్లకి ఏమైంది? ఇష్టమో ఉండదు. ఎవరంటే ఇష్టం ఉంటుంది? తండ్రి ఎన్ని చెప్పడు కాబట్టి, ఏది కావాలని ఇస్తాడు కాబట్టి ఏం చేస్తాడంటే తండ్రి ప్రేమిస్తుంది. అదే సమయాన్ని తండ్రి ఏం చేస్తాడు? ఒరే నువ్వు గాలిలోకి తిరగబాకురా, నువ్వు బాగా చదువుకోరా, మంచి ఉద్యోగం చేసుకోరా, నీకు రేపు భార్య పిల్లలు వస్తారు, నువ్వే పోషించాలి. నేను చూడు మీ అమ్మని మిమ్మల్ని ఎట్లా పోషిస్తాను, నాన్న కష్టపడుతున్నాను, అప్పులు అయిపోయినాను, నాకు మా అమ్మ నాన్న ఏమోలా, మీ అమ్మ వాళ్ళ అమ్మ నాన్న కూడా ఏమో లేదు అని ఈయన ఏం చేస్తాడు? వాడిని ఎక్కువ టార్చర్ చేస్తాడు. అందుకని వాడికి ఎవరంటే ఇష్టం ఉండదు? నానంటే ఇష్టం ఉండదు. ఎవరంటే ఇష్టం ఉంటుంది? అది అమ్మ ఏం చేస్తుంది? ఏది కావాలన్నా దాచిపెట్టి ఇచ్చిద్ది, నాన్నకు తెలియకుండా కూడా ఇచ్చిద్ది. అరేనా? కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మనము తల్లిదండ్రులు మనల్ని ప్రేమించేది సర్వసాధారణమే. అలాగే దేవుడు మనల్ని అందరినీ ప్రేమిస్తాడు సమానంగా, అది సాధారణమే. కానీ మనము తల్లిదండ్రులు ఎవరు ప్రేమిస్తారో తల్లిదండ్రులు వాళ్ళకి ఏం చేస్తారు? దాచి మరి ఇస్తారు. నేను ఎంతమంది చూస్తున్నాను, ఎవరైతే ఎక్కువ ఇష్టమో వాళ్ళకి ఎక్కువ ఇస్తారు, దాచిపెట్టి మరి ఇస్తారు. నేను చూడకుండా ఇస్తారు, చూసేటప్పుడు కొంచెం ఇస్తారు, చూడకుండా కొంచెము ఇస్తారు. ఎందుకని? వాళ్ళంటే వాళ్ళకే ఇష్టం. పాతకాలంలో కూడా మీకు తెలుసు, అన్నం పెట్టేప్పుడు ఏం చేస్తారు? నలుగురు ఉంటే ఎవడైతే ఇష్టం వాడికి అన్నం కింద ముక్కలు పెడతారు ఎక్స్ట్రా, పైన అందరితో మామూలుగానే కూరేస్తారు. ఇష్టమైనటికి ఏం చేస్తారు? అన్నం లోపల ముక్కలు పెడతారు అనమాట. ఎందుకని? వాడంటే ఇష్టం. అట్లాగే మనం కూడా దేవుని బిడ్డలైన మనము దేవుడికి ఎంతోమంది భూమి మీద ఉన్నప్పుడు దావీదు నా ఇష్టుడు అని చెప్పాడు. ఏం చెప్పాడు? దావీదు నా ఇష్టానుసరం మనస్సు గలవాడు. దానియేలు గురించి ఏం చెప్పాడు? నాకు బహు ప్రియుడు అని చెప్పాడు. ఏం చెప్పాడ? యేసు ప్రభువు నుంచి ఏం చెప్పాడు? నా ప్రియ కుమారుడు అని చెప్పాడు. ఏం చెప్పాడ? నా ప్రియ కుమారుడు. యాకోబుతో ఏం చెప్పాడు? నీవు ప్రియుడైనందున నా దృష్టికి
గనుడు అయితే అని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు కోరుకునే ఒక ఇష్టమైన జీవితం మనం కూడా చేయాలి. ఎంతసేపు నాకు ఉద్యోగం ఇవ్వండి, చదువులో మార్కులు ఇవ్వండి, తింటాకి డబ్బులు ఇవ్వండి, బంగారం డబ్బులు ఇవ్వండి, బట్టలకు డబ్బులు ఇవ్వండి, ఏంటి ఇట్లా కాదు అడిగేది. మనము కూడా దేవునికి ఎలా ఉండాలంట, ఇష్టంగా ఉండాలి. మనము దేవుడికి మనం అన్నీ ఎలాగ అడుగుతున్నామో అలాగే దేవుడు మనకి ఎంత ఇష్టంగా ఉన్నాడో అలాగే మనం కూడా దేవునికి ఎలా ఉండాలంట, ఇష్టంగా ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డల మనము దేవుడు ఏమంటున్నాడంటే తన్ను ప్రేమించే వారి కొరకు, అంటే ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారి కొరకు దేవుడు అనేక ఆశీర్వాదాలు సిద్ధపరుస్తాడు. అవి కంటికి కనపడవు, చెవులకి వినపడవు, హృదయానికి గోచరణ కానేరదు. ఇవన్నీ కూడా దేవుడు ఎంత సిద్ధపరిచి పెడతాడు. ఎవరైతే వాళ్ళకి ఇష్టమో, ఎవరైతే ఆయన ఎక్కువగా ప్రేమిస్తారో వారి కొరకు అన్నీ ఏం చేస్తాడు, దాచిపెడతాడు. ఏ సమయాన్ని ఇవ్వాలో, ఎప్పుడు అవసరం ఉందో ఆ సమయాన్ని దేవుడు తప్పకుండా ఇస్తాడు. అందుకే మనం కూడా ఏం చేయాలంటే తల్లిదండ్రులని బాగా ప్రేమించాలి. తల్లిదండ్రులు ప్రేమిస్తే మనకి అన్ని ఆశీర్వాదాలు ఇస్తారు. చూడండి, తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆస్తిని 4 వాటాలు వేస్తారు. ఎన్ని వాటాలు వేస్తారండి? 3 వాటాలు వేసేసి మొత్తం ఇచ్చేస్తే వీళ్ళని ఎవరు చూడరు. అదేందా? అందుకని ఏం చేస్తారు, 4 వాటాలు వేస్తారు. 4 వాటాలు వేసి ఏం చేస్తారు, ముగ్గురికి 3 పిల్లలకి 3 వాటాలు ఇచ్చేసి 1 వాటా వాళ్ళకి పెట్టుకుంటారు. ఎందుకని, చివరి దాకా మమ్మల్ని ఎవరైతే చూస్తారో ఈ వాటా వాళ్ళకే అంటారు. ఇప్పుడు భయపడుతున్నారు తల్లిదండ్రులు, మొత్తం నా బిడ్డలు చూసుకుంటారు, నన్ను ప్రేమిస్తారు, నమ్మకాలు లేవు, అందుకని వాళ్ళ ఒక వాటా పెట్టుకుంటున్నారు. అలాగే ఈ దినాల్లో మనము తల్లిదండ్రిని ప్రేమించాలి, అప్పుడు వాళ్ళు కూడా మనకి సకల ఆశీర్వాదాలు ఇస్తారు. అలాగే దేవుని ప్రేమించాలి, దేవుడు సకల ఆశీర్వాదాలు మనకే ఇస్తాడు. చూడండి, బైబిల్లో యాకోబు ఎక్కువగా తండ్రిని ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు? యాకోబు తల్లిని ప్రేమించాడు. చెప్పాలంటే ఏశావు తండ్రిని ప్రేమించాడు. కానీ తల్లి ఎవరిని ఎక్కువగా ప్రేమించింది? యాకోబుని. తండ్రి దగ్గర తీసుకెళ్ళి ఏం చేశాడు, ఇస్సాకు చేత దీవెనలు ఇప్పించేసింది. కానీ ఆయన ఏమనుకున్నాడు, ఏశావు అనుకున్నాడు. ఆయన యాకోబు అంటే ఇచ్చేవాడు కాదు. ఆయన స్వరము యాకోబుదే కానీ చేతులు ఏశావే అంటాడు. ఏమంటే దొరికాడు అక్కడ. సర్లేక అయిపోయిందని దీవించేశాడు ఆయన. ఎందుకు చెప్తున్నా అంటే ఇష్టమైన వాళ్ళని దీవిస్తారు, ఇష్టమైన వారికి వాళ్ళ ఆశీర్వాదాలన్నీ వాళ్ళ మీదకి వస్తాయి, ఇష్టమైన వాళ్ళకే సమస్తం కలుగుతాయి. అందుకని దేవుడు సర్వసాధారణంగా అందరినీ ప్రేమిస్తాడు. బైబిల్ రాస్తుంది, మనం ఇంకనూ పావులమైండగా క్రీస్తు మనల్ని కొరకు చనిపోయిను, క్రీస్తు మనల్ని ప్రేమించని రాస్తుంది. అందుకని దేవుడు మనల్ని ప్రేమిస్తాడు వాస్తవమే. కానీ ఈ దినాన్న దేవుణ్ణి ఎంతమంది ప్రేమిస్తున్నారు అది విషయం. చెప్పండి అందరూ, దేవుణ్ణి ఎంతమంది ప్రేమిస్తారో వాళ్ళ కొరకు దేవుడు అధికంగా దాచిపెడతాడు. అందరికి ఇచ్చేది ఇస్తాడు సాధారణంగా, కానీ ఎక్కువగా దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళకి ఏం చేస్తాడు, దేవుడు అధికంగా ఇస్తాడు. అందుకని మనం చదువుతున్నాం ఇక్కడ, ఇది కంటికి కనపడదు, చెవికి వినపడదు, హృదయానికి గోచరణ కానేరదు. అంటే దాని అర్థం ఏంటి, పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాలు ఇవి. ఎవరు చేసే కార్యాలంట? పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. కాబట్టి అవి మనుషులకు కనపడదు సాధారణంగా. కింద చదవమ్మా, 10వ వాక్యం ఒకసారి చదవండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు, ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఇప్పుడు ఇవన్నీ కూడా మామూలుగా అందరికైతే కనపడవు, కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఆత్మ ద్వారా వాటన్నిటిని మనకి బయలుపరుస్తున్నాడు. మనకు జరగబోయే విషయాలు ముందుగానే కళ చూపిస్తాడు, దర్శనం చూపిస్తాడు. ఆ తర్వాత మనకేం చేస్తాడు, జరిగే ముందు కూడా అయ్యే మనకి బయలుపరుస్తాడు. వర్షం వస్తే మనకు తెలుస్తుంది, మబ్బు వచ్చింది, వర్షం వస్తుందని. అలాగే దేవుని ఆత్మ కలిగిన వారికి ఏం చేస్తాడంటే దేవుడు ఆ జరగబోయే విషయాలు ఏం చేస్తాడంట బయలుపరుస్తాడు. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన అందరం కూడా ఈ పరిశుద్ధాత్మ ద్వారానే సమస్తాన్ని మనం పొందుకోగలము. పరిశుద్ధాత్మ లేకుండా ఏది మనం పొందుకోవడానికి వీలు కానే కాదు. అందుకని ప్రతి దేవుని బిడ్డలో కూడా ఈ యొక్క సత్యాన్ని మనం చదువుతున్నాం. కింద 15వ వాక్యం వస్తే చదవమ్మా. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు. చాలండి, ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడు ఎవని చేతనైనా వివేచింపబడడు. కాబట్టి మన అందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క పరిశుద్ధాత్మ కనుక ఉన్నట్లయితే ఈ పరిశుద్ధాత్మ ద్వారా సమస్తాన్ని మనం ఏం చేయగలట, వివేచించగలము, సమస్తాన్ని మనం తెలుసుకోగలం. కానీ దేవుడు మన కొరకు సిద్ధపరిచాడా, సిద్ధపరచదా? దేవుడు మన కొరకు సమస్తాన్ని సిద్ధపరిచాడు. దేవుడు సిద్ధపరిచి అన్నీ కూడా మనం ఏం చేయాలంటే పొందుకోవాలంటే మనకి ఆత్మ అభిషేకము కావాలి. చెప్పండి అందరూ,
పరిశుద్ధాత్మ అభిషేకం మనకి కావాలి. చాలామందికి పరిశుద్ధాత్మ అభిషేకం లేక ఆత్మ విషయాలని తెలుసుకోలేకపోతున్నారు. ఆత్మ మర్మాలు తెలుసుకోలేకపోతున్నారు. మనకి ఎవరైనా చెప్తే బాగుండు అనుకుంటారు. కానీ అది కూడా అంత ఈజీ కాదు. కాబట్టి దేవుడే మనకు బయలుపరచాలి. యేసేపుని అడిగాడు. ఎవరు అడిగారు? పోతీఫర్ అడిగాడు, నీవు దేవుని ఆత్మ గలవాడు కాబట్టి ఈ కలయిక భావం చెప్పంటే యేసేపు ఏం చెప్పాడు? అది ఫరోకి దేవుడే తెలియచేయను, నేను మాత్రం కానే కాదని. కాబట్టి మనుషులకి ఒకవేళ మనకు వరం ఉన్నప్పటికీ మనం ఎవరిని కనపరచాలి? దేవుని కనపరిచి దేవుని ఆత్మ వల్ల మేము చెప్పగలమండి. దేవుని ఆత్మే చెప్పిద్ది కానీ మా వల్ల అయితే కాదని చెప్పాలి. కానీ కొంతమంది ఏమంటున్నారు, నేను ప్రార్థన చేసి దేవుడు నాకు అన్నీ చూపించేస్తాడు, నేను ప్రార్థన చేసి నాకు అన్నీ తెలిసిపోతాయి అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు? కొంతమంది నిజంగా మంచిగా దైవికంగా తెలుసుకొని చెప్పేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఊహించుకొని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది ఏం చేస్తున్నారు? జ్యోతిష్కులు చెప్పేవాళ్ళు కానీ కొన్ని సంఘాలకు వెళ్తే నీకు అలా అయిపోద్ది, నీకు ఇలాగ అయిపోద్దని బెదిరించేస్తారు. అవి జరగట్లేదు, అక్కడ ఫెయిల్ అయిపోతున్నారు జనాలు. వాళ్ళని కొట్టి తరుముతా ఉన్నారు జనాలు. కాబట్టి మనం అలాంటి మాయమాటలు చెప్పకూడదండి. ఏది ఉన్నా మనం ప్రార్థన చేయాలి. దేవుడు తప్పకుండా కార్యాన్ని మనకే చేస్తాడు. మన పిల్లలు కూడా నేర్పించాల్సిందంటే మనం మోకరించి ప్రార్థన చేద్దాం, ఉపవాసం ప్రార్థన చేద్దాం, కన్నీళ్లు కార్చి ప్రార్థన చేద్దాం, బాధతో దుఃఖంతో ప్రార్థన చేద్దాం అని పిల్లలు కూడా మనం నేర్పించినట్లయితే దేవుడు మన కొరకైతే అన్నీ సిద్ధపరిచాడు. అవన్నీ తగిన సమయాన్ని దేవుడు మనకే ఇస్తాడు. ఇచ్చేటప్పుడు మనం తీసుకోవాలి. అయితే ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో అడుగు వాటి అన్నిటికంటేనూ ఊహించిన వాటికి అన్నిటికంటేనూ అత్యధికంగా దేవుడు సహాయం చేస్తాడు. ఎలా? దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనిషి హృదయానికి గోచరణ కాలేదు. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి సమస్తాన్ని ఇస్తున్నాడు. అయితే అనేక ఇశ్రాయేలు ప్రజలు అవన్నీ పొందుకోకుండా దేవునికి దూరస్తులు కనబడ్డారు. అలా కాదండి, దేవుడు మన జీవితంలో మేలు చేయాలనే కోరుతున్నాడు. ఏం కోరుస్తాడంట? యేసు ప్రభు ఈ లోకంలో మన కోసము దేని కొరకు వచ్చాడు? హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వాక్యం మనం చదివినట్లయితే మనకు కలగబోయే మేళ్ళు విషయంలో ఆయన ఈ లోకానికి వచ్చాడు. హెబ్రీ 9:11. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదినైన గుడారము ద్వారా మేకల యొక్కయు ఇక్కడ మనం చదువుతున్న వాక్యములు అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి, కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది కారణం అంటే ఒక మేలులు చేయడానికే వచ్చాడు. ఏం చేయడానికి వచ్చాడంట? చెప్పండి అందరూ. దేవుడు దేని కొరకు వచ్చాడంట? మేలులు చేయడానికి వచ్చాడు. ప్రతి మనిషి మేలు పొందుకోవాలి, దేవుని వలన ఆశీర్వాదం పొందాలని చెప్పేసి దేవుడు మనిషికి మేలు చేయడానికి వచ్చాడు. ఒక పక్కన పరిశుద్ధాత్మ ద్వారా మన జీవితాల కార్యాలు జరుగుతున్నాయి. అదే సమయాన దానికి ముందుగా చూసినట్లయితే యేసు ప్రభు లోకానికి సమస్త మేళ్లు పట్టుకొచ్చాడు, వ్యాధిగ్రస్తులు స్వస్థపరిచాడు, దెయ్యాలు బట్టి వాళ్ళు విడిపించాడు, పాపులు రక్షించాడు, చనిపోయిన వాళ్ళని లేపాడు కదా. ఇలాంటి ఒక అద్భుతాలు చేసి అనేకుల జీవితాల్లో ఒక మేలు చేసిన వాడిగా యేసు ప్రభు మిగిలిపోయాడు. యేసు ప్రభు చరిత్రలో ఎవరికైనా కీడు చేసినట్లు రాస్తుందా? చెప్పండి, రాస్తుందా? రాయబడలా. యేసు ప్రభు అందరికీ కూడా ఏం చేస్తాడంట? మేలే చేశాడు. అందుకని క్రీస్తు వచ్చేట కారణం ఏంటంటే ప్రధాన యాజకుడిగా వచ్చాడు. ఎలా వచ్చాడంట? అంతకుముందు ప్రధాన యాజకులు లోకలు ఏం చేస్తారు? తమ యొక్క పాపముల కొరకు, ప్రజల యొక్క పాపముల కొరకు ఏం చేస్తారంట? సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలం రక్తాన్ని తీసుకెళ్తారు అందరి పాపాలకు క్షమాపణ కోసం. కానీ యేసు ప్రభు ఎందుకు వచ్చాడంట? ఆయనే తన రక్తాన్ని, తన ప్రాణాన్ని దారబిడగి ఆయనే పరలోకం నుంచి వచ్చి శాశ్వతంగా ఒకేసారి బలి అర్పించి మాటి మాటికి బలి లేకుండా చేశాడు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత యెరూషలేములో ఇంతవరకు బలి జరగలేదు. యెరూషలేము ఇంతవరకు బలి జరగలేదు ఇప్పుడు. ఎందుకంటే అది యేసు ప్రభు చేసేసారు. అది యేసు ప్రభు ఆ బలి ఇచ్చేసి వెళ్ళిపోయాడు, శాశ్వతమైన బలి చేసేసాడు. కానీ ఈ దినాన మన అందరూ కూడా ఆ బలి ఇవ్వాల్సిన అవసరమో లేదు. ఎవరైనా సరే ఏం చేస్తారు? ఒక దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే బలి తీసుకెళ్ళాలి. బలి తీసుకెళ్తే ఆ దేవుడు మనం దీవిస్తాడు, మన పాపాలు క్షమిస్తాడని చెప్పేసి ఏం చేస్తారు? మేకలు, కోళ్ళు, దూడలు రకరకాలుగా పట్టుకెళ్తున్నారు. కానీ మనం ఏమైనా తీసుకొస్తున్నాం ఇక్కడికి? మనం ఏం తీసుకొని రావట్లేదు. మంచిగా వాక్యం వింటున్నాము, ప్రార్థన అయిన తర్వాత వెళ్ళిపోతున్నాం. కానీ మన దగ్గర బలి అని అర్పిస్తారు కదా. చెప్పండి, కొన్ని స్థలాల్లో ఏంటంటే చర్చికి వస్తే ఇంత డబ్బు ఇవ్వాలి, చర్చికి వస్తే ఏం చేయాలంట? ఇంత డబ్బు ఇవ్వాలి. కొన్ని ఇళ్ళకి వెళ్తారంట కొంతమంది,
నెల నెల బుక్ పట్టుకెళ్తారు. మెంబర్‌షిప్ ఉంటే వాళ్ళు నెలకి 500 కట్టాలి, 1000 రూపాయలు కట్టాలి. కంపల్సరీ కట్టాలి. కొన్ని కొన్ని చర్చిలో రాసుకుంటారు. వచ్చి బుక్ ఇంటికొచ్చి రాసుకుంటారు. కొన్ని చర్చిలు ఎట్లాగంటే ప్రార్థన జరుగుతుండగానే సందా పాట. ఏ పాట అంట? సందా పాట పట్టేసి ముందు ఏం చేస్తారు, వెళ్ళిపోతారేమో కొంతమంది, మధ్యలో లాస్ట్ వెళ్ళిపోతుంది చెప్పి ఏం చేస్తారు, అడ్వాన్స్గా ఏం చేస్తారు, ముందుగానే అమ్మా ఇప్పుడు సందా పాట పాటపడుతుంది, దయచేసి అందరు లైన్లో వచ్చి మీ హృదయపూర్వకమైన కానుకలు మీ యొక్క దశంభాగాలు తీసుకొచ్చి వేయండి అని చెప్తున్నారు. కొంతమంది ఆరాధనగా ఏం చేస్తున్నారు, అందరి దగ్గరికి సంచో డబ్బాను పంపిస్తారు. పంపించగానే నా దగ్గర ఉన్నా లేకపోతే ఏం చేయాలి, ఇప్పుడు వేయాలి. కానీ మన సంఘంలో అలా ఉందా చెప్పండి? మన సంఘంలో ఉందా అలాగా? డబ్బుల కోసం ఈ సేవ జరగట్లే. ఇక్కడ డబ్బు ఇచ్చేవాళ్ళ కోసం జరగట్లే, డబ్బు వస్తుందని ఇక్కడ జరగట్లేదు. కానీ విశ్వాసంతోనే ఈ సేవ జరుగుతుంది. కాబట్టి మన సంఘంలో డబ్బా ఉందా, సంచి ఉందా? డబ్బులు ఇవ్వాలని ఎప్పుడైనా ఎవరైనా చెప్పారు విశ్వాసులు మీకు? మనము వర్ధిల్లుని కొలది, ఆశీర్వాదం పొందుకు కొలది, మనము దేవుని ద్వారా అభివృద్ధి పొందుకు కొలది మనం మనస్ఫూర్తిగా దశమం కానీ మనం ఇవ్వాలి. కానీ మనం ఎవరిని కూడా బలవంతంగా అడిగేది లేదు. కాబట్టి కొంతమంది ఇంటికి వస్తే ఇంత రేటు పెడతారంట. ఒక పాస్టర్ నాడు ఇంటికి వస్తే ఒక కానికి ఇవ్వాలండి ఇంత రేటు. ఆయనతో కూర్చొని కాఫీ తాగితే ఒక రేట్ అంట, ఆయనతో కూర్చొని టిఫిన్ చేసి ఇంకొక రేట్ అంట, ఆయనతో కూర్చొని భోజనం చేసి ఇంకొక రేట్ అంట, ఆయనతో నుంచొని ఫోటో దిగితే ఇంకొక రేట్ అంట. ఆయన మన ఇంటికి వచ్చి పెళ్లి చేస్తే 1,00,000 అంట, ఒక ఇంటికి వచ్చి ఒక ప్రార్థన కూడా జరిపితే 1,00,000 అంట. ఏంటి ఈ యూట్యూబ్ పెట్టుకొని ఏం చేస్తారు, దాంట్లోనే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం అన్నీ పెట్టేస్తున్నారు. దాంట్లో డబ్బులు ఇమ్మని. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, అలాంటి సేవ మనది కానే కాదండి. ఎప్పుడు కూడా మేము డబ్బు కొరకో మీ ఇంటికి మేము రాము, డబ్బు కొరకో మీకు ఎప్పుడు మేము ఫోన్ చేయము, డబ్బు కొరకో ఆరాధనలు ఎప్పుడో ప్రసంగాలు చేయము. కాబట్టి దేవుని సేవ చేస్తున్నాం. ఏది కావాలో దేవుని సేవకులకు దేవుడు తప్పకుండా ఇస్తాడు. అందుకని ఇక్కడ మనం చదువుతున్న యేసు ప్రభు అపోస్తుల కార్యము 10వ అధ్యాయం 38వ వాక్యం చదివితే, ఆయన మేలు చేయడానికి అందరికీ సహాయం చేయడానికి వచ్చాడు, కానీ ఎవరి దగ్గర ఏమి తీసుకోవడానికి ఆయన రాలేదు. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినను నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఇక్కడ యేసు ప్రభు ఈ లోకానికి రావడం గల కారణం ఏంటంటే, పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించబడ్డాడు. కాబట్టి ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడించిన వారు అందరిని కూడా స్వస్థపరచు సంచరించున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా ఈ మేలు చేయాలంటే ఆయనకి ఏం కావాలంట? పరిశుద్ధాత్మ అభిషేకం. చెప్పండి, మనం ఒక మంచి కార్యం చేయాలంటే ఏం కావాలి మనకి? దేవుని ఆత్మ మనలో ఉంటేనే మంచి కార్యం చేస్తాం. దేవుని ఆత్మ మనలో లేకపోతే ఏం చేస్తాం? మనము చెడు కార్యం చేస్తాం, చెడు ఉద్దేశంతో కూడా మనం చేస్తాం. కానీ ఇక్కడ మనం చదువుతున్న వాక్యం ఏంటంటే, ఎవరైతే పరిశుద్ధాత్మ కలిగి ఉంటారో వారు మంచి చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారంట? మేలు చేస్తారు. ఇక్కడ యేసు ప్రభువు మనం చూస్తున్నాము, ఆయన పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించబడ్డాడు. దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడించబడుచున్న వారందరినీ స్వస్థపరచు సంచరిస్తాడు. ఒకటి దెయ్యాలను విడిపిస్తున్నాడు, దెయ్యాలు పట్టిన వారందరూ ఏం చేస్తాడు? స్వస్థపరుస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం అంటే ప్రతి మనిషి బాగుండాలి, ప్రతి మనిషి మేలు పొందాలి, ప్రతి మనిషి మేలైన వాడికి ఉండాలి, అతనిలో కీడు ఉండకూడదు, అతనిలో సాతాను ఉండకూడదు, అతనిలో వ్యాధి ఉండకూడదని దేవుడు మనుషులకి మంచి చేయడానికే వచ్చాడు. దేనికి వచ్చాడ? మంచి చేయడానికే వచ్చాడు. ఇది నాన్న మనము ఏ మనిషిని చూస్తే మంచి జరగట్లేదు, ఎక్కడికి వెళ్ళినా మనకు దైవ కార్యాలు జరగట్లేదు. కారణం అంటే దేవుని వదిలేసి ఎక్కడికి వెళ్తున్నాం మనం. దేవుని మనం ఎప్పుడు ఏం చేయకూడదు అంట? వదిలేయకూడదు. ఎప్పుడు కూడా మనకి దేవుణ్ణి విడిచిపెట్టే ఒక అనుభవం మనకు ఉండకూడదు. కష్టమైన నష్టమైన చివరిదాకా ఎవరితో ఉండాలి? దేవుని ఉండాలి. యేసుప్రభువు చెప్పాడు ఆయన శిష్యులతో, ఇంతవరకు కూడా నా శ్రమల్లో నిలిచిన వారు మీరే అని చెప్పాడు. కానీ దేవునితో శ్రమల్లో వాళ్ళు ఉన్నారు, సంతోషంలో ఉన్నారు. వాళ్ళు అద్భుతాలు చేసినప్పుడు ఉన్నారు, దెయ్యాలు కొట్టినప్పుడు ఉన్నారు, చనిపోయిన లేపినప్పుడు ఉన్నారు, 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినప్పుడు ఉన్నారు, సముద్రం నడిచినప్పుడు ఉన్నారు. అన్ని సందర్భాలతో ఆయన ఉన్నారా? ఆయన వదిలేసి పారిపోయారా? అన్ని సందర్భాల్లో ఆయనతో ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలైన మనం కూడా మన యొక్క జీవితంలో యేసు ప్రభువు మనకు ముందుగా మాదిరిగా వెళ్ళి ఉన్నాడు. కాబట్టి దేవుని చేత మనం ప్రేమించబడుతున్న నిజమే, అదే సమయం దేవుని ఏం చేయాలి? మనము ప్రేమించాలి. తల్లిదండ్రులు మనం సమానంగా ప్రేమిస్తారు, 3 బిడ్డలుంటే. కానీ పిల్లలు కూడా ఏం చేయాలి?
చెప్పండి. తల్లిదండ్రులు ప్రేమించాలి. విన్నారా? తల్లిదండ్రులు మనం ఏం చేయాలంట? ప్రేమించాలి. తల్లిదండ్రులు ఏమంటారు? ఈ బిడ్డ నన్ను ప్రేమిస్తాడు కాబట్టి నా మాట వింటాను నమ్మకం ఉంటుంది వాళ్ళకి. ఈ కూతురు నన్ను ప్రేమిస్తుంది, లేకుంటే ఈ కొడుకు నన్ను ప్రేమిస్తాడు కాబట్టి నా మాట వింటానని నమ్మకం ఉంటుంది. అదే నువ్వు ప్రేమించకపోతే వాళ్ళకి నమ్మకం ఉంటుందా? చెప్పండి. ప్రేమించకపోతే నమ్మకం ఉంటుందా? ఇంక నీకేమైనా ఇవ్వడానికి ఆలోచన ఉంటుందా? ఉండదు. అందుకని దేవుని బిడ్డలు మనము, దేవుడు మనల్ని ప్రేమిస్తాడు వాస్తవమే. అదే సమయాన దేవుణ్ణి కూడా మనం ఏం చేయాలంటే ప్రేమించాలి. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాము, దేవుడు చేసే ఈ కంటికి కనపడవు అని మనం చదువుతున్నాం. కారణం అంటే పాపం వలన మనకు కనపడవు. చెప్పండి అందరూ. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. ఇక్కడ మనం చదువుతున్నాం, సౌలు ఇతను తర్వాత పౌలుగా మార్చబడ్డాడు. ఈ సౌలు అనే అతన్ని దేవుడు దర్శించినప్పుడు అతను చూడలేకపోయాడు. కారణం ఏంటి? పాపంతో నింపబడ్డాడు, నరహంతకుడిగా నింపబడ్డాడు. క్రైస్తులందరినీ సంఘమంతా హింసించి, చంపి, ఈడ్చి, కొడలతో కొట్టించి, కత్తితో చంపించి, చెరసలు లేపించి, స్టెఫన్ కూడా రాళ్ళు పెట్టి కొడుతున్న దగ్గరుండి కొట్టిస్తున్నాడు ఆయన. ఎవరైనా? ఈ సౌలు. కాబట్టి ఇలాగా దేవుడికి దేవుని ప్రజలకి బాగా కీడు చేసే వ్యక్తి. అలాంటప్పుడు అతన్ని మార్చాగి ఎవరు దిగాల్సి వచ్చింది? ఆ సమయాన్న 12 మంది శిష్యులు సేవ చేస్తున్నారు, అద్భుతాలు చేస్తారు. అయితే వీళ్ళకి విరోధంగా అనేక మంది మనుషులు, అధికారులు లేచి ఏం చేస్తారంటే గొడవలు చేయటం వలన ఇప్పుడు ఆయన మార్చే వల్ల ఎవరి వల్ల కాలేదు? 12 మంది అపోస్తుల వలన, పౌలు గారు మార్చడం వాళ్ళ వల్ల కాలేదు. ఇప్పుడు వాళ్ళ కోసం ఎవరు దిగొచ్చారు? ఇప్పుడు చెప్పండి. ఎవరు దిగొచ్చారు? యేసు ప్రభువే దిగొచ్చాడు. నాయనా, నువ్వు హింసించిన యేసు నేనే అన్నాడు. నేను నిన్ను ఎప్పుడు హింసించా అన్నాడు. వాళ్ళు హింసిస్తే నన్ను హింసించట్లే అన్నాడు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ దేవుడు అతను దర్శించినప్పటికీ అతను చూడలేకపోయాడు. కారణం ఏంటి? పాపపు కళ్ళు. ఏ కళ్ళు అంట? చెప్పండి అందరూ. మన కళ్ళల్లో పాపం ఉండకూడదు. పాపంతో చూడటము, పాపంతో ఆశించటము, పాపంతో ఇచ్చేయించటము, పాపంతో కోరుకోవటము, ఈ కళ్ళల్లో చెడు అంతా ఉండదు. అందుకనే బైబిల్ రాస్తుంది కళ్ళు విషపు కళ్ళు అంట. ఏ కళ్ళు అంట? సౌలు యొక్క కళ్ళు దావీదు నాశనం అయిపోవడానికి విషంతో నిండి ఉన్నాయి. విన్నారా? కాబట్టి మనకి జీవితంలో కన్ను అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ కన్ను ఏదైతే అనుకుంటుందో అది అలా గుర్తుపెట్టుకుంటుంది. ఎప్పటికైనా అది ఏం చేద్దంట? గుర్తుపెట్టుకుంటుంది. అందుకని చెవులు కూడా ఒక వాయిస్ ఒక మనిషి తిరిగిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత కూడా మనం ఏం చేయాలి? దాన్ని గుర్తుపట్టగలం. విన్నారా? హృదయం కూడా జరిగిపోయిన విషయాలు కానీ, మళ్ళీ జరుగుతున్న విషయాలు కానీ గుర్తు చేసుకుని మళ్ళీ దాన్ని ఏం చేయగలుగుతుంది? తిరిగి బయటకు తీయగలదు. అంటే ఈ 3 చాలా ఇంపార్టెంట్. అయితే కంటికి కనపడడం అంటే కారణం అంటే పరిశుద్ధాత్మ ఉండి వాళ్ళు కళ్ళు కనపడతాయి. కానీ ఇతనికి ఏం లేదంటే దేవుని యొక్క ఆత్మ లేదు, అతను దేవుని అంగీకరించలేదు. విన్నారా? కాబట్టి అప్పుడు దేవుడు అతను దర్శించిన తర్వాత అననీయ దగ్గరికి వెళ్ళి ప్రాజ్ఞత కళ్ళలోంచి పొరలు రాలి అంట. ఏం రాలి అంట? పాప పొరలు. అప్పుడు అతను వెళ్ళి దేవుని సేవను ప్రారంభించి మారు మనసు బాప్తిస్మం అభిషేకం పొంది అప్పుడు సేవ చేయడానికి ప్రారంభం. కాబట్టి మన కంటికి కనబడబోలే కారణం అంటే పాపము. ఏమంటే చెప్పండి. పాపం ఉంటే మన కళ్ళకు కనపడతాయా? రెండోదిగా యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వాక్యం చదివితే, యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. దేవుడు చెప్తున్నాడు, నా గొర్రెలు నా స్వర వినును. కంటికి కనపడలేదు, చెవుకు వినపడలేదు. కానీ ఇక్కడ దేవుని స్వరము, దేవుని గొర్రెలు వింటనే అంట. కానీ అందరికి వినపడదు ఆ స్వరము. విన్నారా? అందరికీ ఆ స్వరం వినపడదు. ఎవరికి వినపడదు అంట? దేవుని పిల్లలకు మాత్రం ఆ స్వరము వినపడుద్ది. కాబట్టి దేవుని బిడ్డల మనము ఎప్పుడు కూడా దేవుని యొక్క స్వరం వినే ఒక దేవుని బిడ్డలుగా మనం ఉన్నట్లయితే కనుక దేవుడు మాట్లాడే మాటలు మనకే వినపడతాయి. దేవుడు మాట్లాడుతుంటే సమయాలకి వినపడుతుంది కానీ ఏలికి వినపడట్లేదు. ఏలికి వినపడట్లేదు కానీ ఎవరికి వినపడుతుంది? సమయాలకి వినపడుతుంది. అవునా కదా? పక్క పక్కన ఉన్నారు ఇద్దరు కదా. కాబట్టి దేవుని బిడ్డలైన మనము స్వరము వినే భాగ్యం కూడా మనకే ఉండాలి. కాబట్టి మన చెవులు మందంగా ఉండకూడదు. మన చెవులు ఎప్పుడు ఎవరి మాటలు వినాలి? కళ్ళేమో దేవుని చూడాలి, చెవులు ఎవరి మాట వినాలంట? దేవుని స్వరాన్ని వినాలి. ఎప్పుడు కూడా మన చెవులు, మన కళ్ళు దేవుని వైపు ఉంటే దేవుడు చేసే ప్రతిదీ కూడా మనకేమైందంట? కనపడదు. దీంట్లోనే మనం చదివినట్లు మూడవదిగా కన్ను, చెవి, ఆ తర్వాత హృదయం. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము
16 వాక్యం మనం చదివినట్లయితే 1 పేతురు 4:16లో మన హృదయముల్లో ప్రభువుని ప్రతిష్ఠించాలి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినెడలా అతడు సిగ్గుపడక ఆ పేరును అమ్మా బట్టియే 3:16 మీలో ఉన్న నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మను హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. చాలమ్మా. కాబట్టి ఇక్కడ మన హృదయంలో ఎవరుండాలంట? క్రీస్తు ప్రభువుగా మన హృదయంలో ప్రతిష్ఠ చేయాలి. అప్పుడు హృదయంతో మనం గ్రహించగలం. ఎందుకని? క్రీస్తు మనలో ఉంటున్నాడు. మన నేత్రాల్లో క్రీస్తు ఉండాలి, మన చెవుల్లో క్రీస్తు ఉండాలి, మన హృదయంలో ఎవరు ఉండాలి? క్రీస్తు ఉండాలి. అప్పుడు మనకేమవుతాయంట? మనం గ్రహించగలుగుతాం. మన హృదయంలో ఎవరు ఉండాలి? ప్రభు ఉండాలి. అందుకే బైబిల్ చెప్తుంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణే చూచెదరు. కాబట్టి ప్రతి దేవుని బిడ్డకి జీవితంలో ఈ సత్యాన్ని మనం చదువుతున్న దేవుని కార్యాలను మనం 1 చూడాలి, 2 వినాలి, 3 ఏంటంట గ్రహించాలి. ఇప్పుడు ఒక మ్యాటర్ మనం మాట్లాడాలి సపోజ్ ఒకరితో, అయితే అది ఎవరో చెప్పారు గౌకుని మనం మాట్లాడకూడదు. 1 మన కళ్ళతో చూడాలి, 2 మన చెవులతో వినాలి, 3 హృదయంలో దాన్ని మంచిగా గ్రహించి అప్పుడు మనం మాట్లాడాలి. తొందరపడిపోయి నువ్వు అట్ట అంటే నువ్వు ఇట్ట అంటే వాళ్ళు చెప్పారు నాకు అంతా తెలుసు అంటే కొడతారు, తిడతారు. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో మనకేంటంటే క్లారిటీ ఉండాలి. కళ్ళతో చూడాలి, చెవులతో వినాలి, హృదయంతో గ్రహించాలి. యోహాను గారు ఏం చెప్పాడు? మేము ఏది కళ్ళారా చూచితమో, ఏది తాకితమో, ఏది చూచితమో అదే మేము ప్రకటిస్తామని చెప్తున్నాడు. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ కూడా గుర్తించాలి అంటే మన యొక్క జీవితంలో ఎల్లప్పుడూ మన కన్నులు దేవుని చూడాలి, మన చెవులు దేవుని స్వరాన్ని వినాలి, మన యొక్క హృదయము దేవుని కార్యాలు ఏం చేయాలంట గ్రహించాలి. దేవుని కార్యాలు గ్రహించిన వ్యక్తి బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు యోనా. ఎవరంట? చదవద్దులేండి. యోనా ఏం చేశాడు? దేవుడు నినేవేకి పోరా అంటే తర్షీషుకు పోతున్నాడు. ఎందుకని? దేవుడు నినేవేకి పొమ్మన్నాడు. నినేవేకి నేను వెళ్తాను, వెళ్ళి ఏం చేస్తాను? మీరు చేసిన పాపాలన్నీ కూడా దేవుడు కోపం వచ్చింది, మిమ్మల్ని నాశనం చేస్తాడు, మీరందరూ మారి మనసు పొంది మంచిగా ఉండండి అంటాడు. అలాగే నేను వెళ్తాను, చెప్తాను. వాళ్ళు ఏం చేస్తారు? మారి మనసు పొందుతారు, మంచిగా అయిపోతారు, మళ్ళీ వచ్చేస్తాను. ఇంత మాత్రం వెళ్ళటం ఎందుకు? ఏమన్నాడంటే ఇంత మాత్రం వెళ్ళటం ఎందుకు నేను అని చెప్పి ఆయన ఏం చేస్తాను? అట్టే పోతున్నాడు. దేవుడు వదిలిపెట్టాడా? ఎక్కడికి పోతావరా అని చెప్పి ఏం చేస్తాడు? పడవలో వెళ్తున్నాడు, వెనకాల వెళ్తున్నాడు, చేపలు వేయించాడు, తీసుకెళ్ళాడు. మళ్ళీ ఎక్కడ తీసుకెళ్ళాడు? మళ్ళీ చెప్పండి. నేనేమే పట్టణానికి ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే అతనికి దేవుడి గురించి తెలుసు. ఎవరి మనసు? దేవుని మనసు తెలుసు. కాబట్టి దేవుని ఎదిరించి మాట్లాడిన వ్యక్తి ఆయన. ఎవరంట? చాలా చిన్న గ్రంథం. నువ్వు సచ్చే అంత కోపపడటం మంచిదా అంటే అవును మంచిదే అంటున్నాడు. బతకడం కంటే చావడం మంచిదా అన్నాడు. ఎవరితో అన్నాడు ఆ మాట? దేవుడు. ఎందుకని? అతని దేవుడి కార్యం తెలిసిపోయింది. అరే దేవుడి కార్యం ఏమైందంట తెలిసిపోయింది. అందుకే దినాల్లో కొంతమందికి దేవుని కార్యాలు తెలిసి మాట వినరు. నాకు అన్నీ కనబడిపోతున్నాయి, నేను అన్నీ చూసేస్తాను, నాకు అన్నీ తెలిసిపోతున్నాయి అని చెప్పి కొంతమంది ఏం చేస్తారు? అసలు లెక్క చేయరు దేవుని కూడా. అందుకని దేవుని బిడ్డ మనము దేవుని కార్యాలు మనం తెలుసుకుంటాం. అది దేవుని ఆత్మ వల్ల మనకు సాధ్యం అవుతుంది. తెలుసుకున్న తర్వాత దాన్ని మనము గ్రహించుకొని దేవునికి మహిమకరంగా మనం కనపడాలి. యోసేపుని మనం చూస్తున్నాం. దేవుని కార్యాన్ని దేవుడు బయలుపరిచాడు. కుదురుగా ఉన్నాడా? అరే అన్నయ్యలు మీరందరూ నాకు నమస్కారం చేస్తారా? అరే అన్నయ్యలు మీరందరూ నాకు వచ్చి నమస్కారం చేస్తారా అంటే వాళ్ళ కోపం వచ్చింది. ఏమొస్తుందంటే అందుకే కొన్ని దేవుని కార్యాలు మనం చెప్పినప్పుడు మనం అందరికీ చెప్పుకోకూడదు. అది జరిగే వరకు ప్రార్థన చేస్తే జరగాలని మనం ప్రార్థన చేయాలి. అందుకే నాకు తెలిసిపోయింది, నాకు దర్శనం వచ్చింది, నాకు కళ వచ్చింది, నేను చూసేసి అని చెప్పేసి మనం చెప్పుకుంటూ పోయామనుకో కొంతమంది మనకు శత్రులుగా మారిపోతారు, కొంతమంది మిత్రులుగా మారుతారు, కొంతమంది శత్రులుగా మారిపోతారు. ఇప్పుడు అన్నదమ్ములకి అసూయ వచ్చింది, తల్లిదండ్రులు రాలేదా? తల్లిదండ్రులు కూడా కోపం వచ్చింది. ఎరా మేము వచ్చి నీకు నమస్కారం చేస్తాను. కానీ జరిగింది, కానీ టైం పట్టింది. అలాగే దేవుడు మనకు బయలుపరిచి మనసులో పెట్టుకొని భద్రంగా చూసుకోవాలి. యేసు ప్రభు వాళ్ళ అమ్మకి చెప్పాడు, అయ్యా అమ్మ నేను దేవుని తండ్రి పని మీద ఉన్నాను, మీకు తెలీదా? నన్ను ఎందుకు ఎత్తుతున్నారు అన్నాడు. ఇదేంటి మేము తల్లిదండ్రులు అయితే తండ్రి పని మీద అంటున్నాడు అని చెప్పేసి ఆ మాటలన్నీ ఆమె హృదయంలో భద్రం చేసుకుందంట. ఆ టైం వచ్చి ఆమెకు అర్థమైంది, ఆయన సేవ చేస్తాడు ఇదా అని అప్పుడు అర్థమైంది. కాదు ప్రతిదీ జరిగిద్ది, కానీ తగిన సమయం కొరకు మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. అందుకని దేవుని పెట్టిన మనము మన హృదయంతో కూడా దేవుని కార్యం గ్రహించాలంటే మన హృదయంలో క్రీస్తుని ప్రభువుగా ఏం చేయాలంటే మనము ప్రతిష్ఠ చేసుకోవాలి. మన కళ్ళల్లో దేవుని యొక్క ఆత్మ ఉండాలి, మన చెవుల్లో
దేవునికి ఆత్మ ఉండాలి. మన హృదయంలో దేవునికి ఆత్మ ఉంటే ప్రతిదీ ఏం చేయగలం మనము? గ్రహించగలము. ఏం చేయాలంటే గ్రహించగలం. అందుకని మనం చదువుతున్న వాక్యంలో ప్రతి దేవుని బిడ్డగా గుర్తించాల్సింటే దేవుడు మన యొక్క జీవితంలో మేలు చేయాలని కోరుచున్నాడు. ఏం చేయాలంట? మేలు చేయాలని కోరుచున్నాడు. అందుకని ప్రతి దేవుని బిడ్డ కూడా ఆయన చేసే మేలు కంటికి కనపడదు, చెవికి వినపడదు, హృదయానికి గోచరణ కాదు. ఎవరు చేస్తారు కార్యాలు? ఆయన్ని ప్రేమించే వారికి. చెప్పండి అందరూ. మనము దేవుని ప్రేమించాలి. దేవుడే మనల్ని ప్రేమించాలని మనం అనుకుంటున్నాం. దేవుడు ప్రేమిస్తున్నాడు. కానీ అదే సమయాన్ని మనం కూడా ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని ప్రేమించకపోతే దేవుడు మనతో ఉంటాడా? చెప్పండి. ఇప్పుడు మీ తల్లిదండ్రులు తీసుకుందాము. తల్లిదండ్రులు ఎవరి దగ్గర ఉంటారు? ఏ బిడ్డ అయితే అన్నం పెడద్దో, ఏ బిడ్డ ప్రేమిస్తూ వాళ్ళే ఉంటారు. ఇంకో దగ్గర ఉండరు. ఎందుకని? వాళ్ళు పెట్టరు, వాళ్ళు చూడరు. దేవుడు మన దగ్గర ఉండాలంటే, దేవుడు మనం దీవించాలంటే మనం ఏం చేయాలి? మనము దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో దేవుడు వాళ్ళ దగ్గర ఉంటాడు. దేవుని ప్రేమించకపోతే దేవుడు ఉంటాడా? దేవుణ్ణి ఎవరైతే పనిచేస్తుందా? చూడు. ఓకే ఓకే ఓకే. కొన్నిసార్లు దానికి కూడా జ్వరము, ఒళ్ళు నొప్పులు, మైకి కూడా రోగం వస్తుంది అప్పుడప్పుడు. దాన్ని వాళ్ళు తీసుకెళ్ళాలి రిపేర్కి. దానికి కూడా కొన్నిసార్లు వ్యాధి వస్తుంది. దానికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది దానికి కూడా. కాబట్టి దేవుని బిడ్డలైన మనందరం కూడా ఏం చదువుతున్నాం? మనం కూడా ఏం చేయాలంట? ఎవరైతే చూస్తారో, ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళ దగ్గర తల్లిదండ్రులు ఉంటారు, కానీ మిగతా వాళ్ళ దగ్గర ఉండరు. ఎందుకంటే ఎక్కువగా మనల్ని ఎవరు ప్రేమిస్తారో వాళ్ళ దగ్గరే వాళ్ళు తల్లిదండ్రులు ఉంటారు. అందుకని దేవుని బిడ్డలైన మనము ఈ సత్యాన్ని మనం చదువుతున్నాం. ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సింటే దేవుణ్ణి మనం ప్రేమిస్తే మన కొరకు దేవుడు చాలా దాచిపెడతాడు. అందరు చెప్పండి. ఏం చేస్తాడంట? దేవుని ఎక్కువగా ప్రేమిస్తే ఏం చేస్తాడు దేవుడు? అన్నీ దాచిపెడతాడు. బిడ్డ ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఉన్నారు. తల్లిదండ్రులు ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళు ఏం చేస్తారంట? వాళ్ళకి ఎక్కువ ఇస్తారు అన్ని దాచిపెట్టి. ఉన్నారా? ప్రేమించకపోతే వాళ్ళకి ఇస్తారా? వాళ్ళు ఎందుకు ఇవ్వరు? రేపు మనం చూడ్డు, వాడికి మన మీద ప్రేమ లేదు కాబట్టి వాడు మనల్ని ఏం చేయడు? చూడని చెప్పేసి చివరన్నమాట. కానీ ఇక్కడ మనమైతే దేవుని మనం ప్రేమించాలా వద్దా? చెప్పండి. దేవుడు మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చి శరీర అవతారం ధరించుకొని పాపల మధ్యలో సంచరించి సమస్తాన్ని బోధించి మన కొరకు మా రక్తాన్ని ప్రాణాన్ని కలవాల్సి ఏం చేశాడు? దారబోస్తున్నాడు. కాబట్టి అలాంటి దేవుడు మన కొరకు అంత గొప్ప త్యాగం చేసి మరలా మన కొరకు ఏం చేస్తాడంట? పరలోకాన్ని కట్టి మన కొరకు సిద్ధపరుస్తాడు. కాబట్టి మనం అక్కడికి వెళ్ళి ఆయనతో యుగాయుగా ఉంటున్నామంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? ప్రేమించబట్టి. ఆయన ప్రేమించబట్టి ఈ లోకానికి మన కోసము వచ్చాడు. దేవుడు మనల్ని ప్రేమించకపోతే ఈ లోకానికి వచ్చేవాడు కాదు. దేవునికి ప్రేమ ఉంది. జగత్ పునాది వేయబడి ఉంది. దేవుడు మనల్ని ప్రేమించాడు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించాడు. అదే సమయాన్ని మనం కూడా ఏం చేయాలి? చెప్పండి. ప్రేమించాలి. ఎవరిని? దేవుని ప్రేమించాలి. కాబట్టి ఈ దినాల్లో మనం చూసినట్లయితే మనుషులు ఈ లోకాన్ని ప్రేమిస్తారు, సుఖభోగాలు ప్రేమిస్తారు, చెడు వ్యసనాలని ప్రేమిస్తారు, డబ్బుని ప్రేమిస్తారు. ఇట్లా ఎన్నెన్నో ప్రేమలు కలిగి ఉన్నారు. అవన్నీ కూడా నశించిపోతాయి. అవి శాశ్వతంగా ఉండేది కానీ కాదు. మొట్టమొదటిగా మనం చదివినాము, దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు ఆయన ఏం చేస్తాడంట? అనేకమైన సిద్ధపరుస్తాడు. అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనిషి హృదయానికి గోచరణ కనుక. రెండోదిగా మనం చూసినట్లయితే దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు ఎలాగిస్తున్నాడు? రోమరాసు పత్రిక 8వ అధ్యాయం 28వ వాక్యం చదువుకుందాం. రోమరాసు పత్రిక 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇక్కడ మనం చదువుచున్న వాక్యంలో ఏమని మనం చదువుచున్నాం? దేవుణ్ణి ప్రేమించు వారికి, దేవుణ్ణి మనం ప్రేమించాలి. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో
ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తాన్ని సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఒకటి నంకుంది అక్కడికి ఫుట్ నోట్లో. కింద ఏమని రాస్తుంది? మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించాడు. కాబట్టి మన జీవితంలో అనేకమైనవి వస్తాయి, లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి కదా. యోబు ఏమన్నాడు? దేవుని చేత మేలు అనిపించే మనము కీడు అనుభవింపతగ్గదా అంటే మనకు మేలు ఉంటుంది, కీడు ఉంటుంది. కీడు అంటే ఏం జరిగింది? ఆయనకి పిల్లలందరూ చచ్చిపోయారు ఒకే రోజు. ఏమైపోయారంట? పిల్లలందరూ ఒకే రోజు చనిపోయారు. పొలాలన్నీ కాలిపోయినాయి, పశువులన్నీ కాలిపోయాయి. ఆయనకి ఒంటి నుండి ఏమొచ్చిందంట? కురుపులతో, ఒళ్ళంతా పుండులతో ఉంది. అప్పుడు భార్య అంటుంది, ఏమి దేవుడయ్యా, దేవుని నమ్ముకున్నావు, రోజు బళ్ళు అర్పించావు, రోజు ప్రార్థన చేశావు, కానీ ఇప్పుడు చూడు ఇంత భయంకరమైన పరిస్థితి వచ్చింది అంది. కానీ అది ఎవరు చేసిన కార్యం? అది దేవుడు చేసిన కార్యం. దేవుడు అనుమతిస్తే కదా సాతాను చేస్తుంది. కానీ అది యోబుకు తెలుసా? తెలియదు. ఎందుకు జరుగుతుందో యోబు భార్యకి తెలుసా? తెలియదు. కానీ అక్కడ దేవుని ప్లాన్ ఏంటి? యోబుని సువర్ణంగా నేను మారుస్తాను అని ఏమన్నాడు? నేను నడుచు విశ్వాస మార్గమంతా నా ప్రియుడేసుకే తెలియును. నేను నడుచు విశ్వాస మార్గం నాదు ప్రియుడేసుకే తెలియును. బడగా సియోన్ మారేదన్ శుద్ధ సువర్ణముగ మారేదన్. పలు శోధనలో పుటవేయబడగా సువర్ణముగ మారేదన్. శుద్ధ సువర్ణముగ మారేదన్. ఫస్ట్ నడచు విశ్వాస మార్గమంత నాదు ప్రియుడేసుకే తెలియును. నీ నడచు విశ్వాస మార్గమంత నాదు ప్రియుడేసుకే తెలియును. పల్లు శోధనలో పుట్టవేయబడగా సువర్ణముగ మారేదన్. శుద్ధ సువర్ణముగ మారేదన్. పల్లు శోధనలో పుట్టం వేయబడగా సువర్ణముగ మారేదన్. శుద్ధ సువర్ణముగ మారేదన్. పలు శోధనలో పుట్టం వేయబడగా సువర్ణముగ మారేదన్. శుద్ధ సువర్ణముగ మారేదన్. నీ నడచు విశ్వాస మార్గమంత నాదు ప్రియుడేసుకే తెలియును. నీ నడచు విశ్వాస మార్గమంత నాదు ప్రియుడేసుకే తెలియును. పల్లు శోధనలో పుట్టవేయబడగా సువర్ణముగ మారేదన్. శుద్ధ సువర్ణముగ మారేదన్. పల్లు శోధనలో పుట్టవేయబడగా సువర్ణముగ మారేదన్. శుద్ధ సువర్ణముగ మారేదన్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున దేవుని దగ్గర పిలువబడి వారికి సమస్తమును మేలు కొరకు జరిగిస్తున్నాడు. కాబట్టి మనకి కీళ్ళు ఉంటాయి, మేళ్ళు ఉంటాయి. మనుషులను చదువుతా కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, లాభాలు వస్తాయి, అన్నీ మనకు వస్తుంటాయి. అయితే అన్ని మార్గాల్లో కూడా మనం వెళ్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తా అంటే కీడుని తప్పిస్తాడు. ఏం చేస్తాడంట? దేవుడు వచ్చి ఆపద తప్పిస్తాడు, కీడు తప్పిస్తాడు, వ్యాధి తప్పిస్తాడు, మరణం తప్పిస్తాడు. ఇవన్నీ ఏం చేస్తాడంటే దేవుడు మనకు తప్పిస్తూ ఉంటాడు. అందుకని దేవుని బిడ్డలని మన అందరూ ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రేమించి చూడు, అన్నీ ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకోవాలనుకోండి, ఇక అమ్మాయికి కావాల్సిన అబ్బాయి ఏం చేస్తాడు చెప్పండి? అన్నీ చూసుకుంటాడు. ఇక అమ్మాయికి విన్నారా? అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటే అబ్బాయి ఏం చేస్తాడు? అమ్మాయికి కావాల్సిన అన్నీ ఆ అబ్బాయి చూసుకుంటాడు. ఏది కావాలన్నా
అట్లాగే దేవుణ్ణి మనం ప్రేమించిన తర్వాత, దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుడు మనకు సమస్తాన్ని ఇస్తాడా ఇవ్వడా చెప్పండి. దేవుడిని మనం ప్రేమించినట్లయితే, దేవుడు మనల్ని ప్రేమించినట్లయితే కనుక ఏదైనా కీడు ఉంటుందా? బైబిల్ ఏం రాసి తెలుసా? పొరుగువాడిని ప్రేమించు, అప్పుడు నువ్వు కీడు చేయవని రాస్తుంది. ఎవరైతే పొరుగువాడిని ప్రేమిస్తాడో వాడు ఏం చేయాలంట? కీడు చేయడు. పొరుగువాని యందు నువ్వు ప్రేమ చూపించట్లయితే అలాంటి కీడు నీకు జరగదు. రోమరాసు పత్రిక 13వ అధ్యాయం 10వ వాక్యమా చూడండి. రోమరాసు పత్రిక 13వ అధ్యాయం 10వ వాక్యం. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఇండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. కాబట్టి ఇక్కడ మనకు ఒక ప్రేమ అనేది ఉన్నట్లయితే కీడు ఉండదు. ఇక కొట్టుకోవడము, తిట్టుకోవడం, ద్వేషించుకోవడం, అవమానపరుచుకోవటము ఎవరికి ఇట్లాంటివి జరగదు. ఉదాహరణ మనకు తెలుసు, ప్రేమ కలిగినప్పుడు ఏం చేస్తారు? ఏ గొడవ ఉండదు వాళ్ళకి. కానీ విడిపోయినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఇష్టపడే పెళ్లి చేసుకుంటారు, ఇష్టపడే ప్రేమిస్తారు. కానీ మాకు డైవర్స్ కావాలండి, మేము ఒకరితో ఒకరు ఉండలేకపోతున్నాము అంటే ఎందుకయ్యా అలా అంటే 100 కారణాలు చెప్తారు. కానీ ప్రేమించినప్పుడు ఏం చెప్తారు? ఒకే ఒక కారణం, నువ్వంటే ఇష్టమో, నిన్ను ప్రేమిస్తాను, నిన్ను పెళ్లి చేసుకుంటా అంటారు ఫస్ట్. కానీ తర్వాత ఏం చేస్తారు? 100 నేరాలు మోపుతారు. అట్లా అయ్యండి, ఇట్లా అయ్యండి అని చెప్పి 100 చెప్తారు. దేనివలన? కీడు అనమాట అది. కాబట్టి ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, ఎక్కడైతే మేలు ఉంటుందో అక్కడ కీడు ఉంటుందా ఉండదా చెప్పండి? ఎక్కడ మేలు ఉంటుందో అక్కడ కీడు ఉంటుంది. విన్నారా? బైబిల్ రాస్తుంది, దేవుని కృప ఎక్కడ విస్తరించినో పాపం కూడా అక్కడ విస్తరిస్తుందంట. దేవుని కృప విస్తరిస్తుంది, అదే సమయంలో పాపం కూడా ఏం చేస్తుందంట? విస్తరిస్తుందంట. అందుకని దేవుని బిడ్డ మనము మంచి ఉంటుంది, మంచి పక్కన ఎవరుంటారంట? చెడు ఉంటుంది అనమాట. అర్థమైందా? కుడి పక్కన దేవుడు ఉంటే ఎడమ పక్కన ఎవరుంటారు? సాతాను ఉంటుంది. అని ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సిందే, దేవుడు మనకి సమస్తాన్ని సమకూర్చి, కీడు ఉండొచ్చు, అపాయం ఉండొచ్చు, ఆపద ఉండొచ్చు, నష్టం ఉండొచ్చు, నింద ఉండొచ్చు, అవమానం ఉండొచ్చు, వ్యాధి ఉండొచ్చు, మన కొరకు మరణం కాసుకొని ఉండొచ్చు. అయితే జరగాల్సి అన్నీ తీసుకొచ్చి దగ్గరికి సమకూర్చి ప్రతి దాన్ని కూడా ఆయన దగ్గర పెట్టుకొని ఒక్కోటి మనకి మేలే అనుమతిస్తున్నాడు, మేలే జరిగిస్తున్నాడు. కానీ మనిషి అయితే ఏమంటారు? వాడు అసూయపడతారు, ద్వేషిస్తారు, వాడు నాశనం అయిపోవాలని కోరుకుంటారు, రకరకాలుగా ఉంటుంది, పగబడతారు. కానీ దేవుడు అలా చేయడండి. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తున్నారో, ఇక్కడ ఎవరంట? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాటలు. ఎవరి మాటలంట చెప్పండి? పరిశుద్ధాత్మ. ఇక్కడ 27 వాక్యంలో రోమరాసు పత్రిక 8:27లో మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచుడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే మేళ్ళు అవి కంటికి కనపడవు, చెవి వినపడవు, హృదయానికి గోచర కను. అందుకని చదువుతున్నాం, పరిశుద్ధాత్మ దేవుడు సమస్తాన్ని సమకూర్చి మనకి మేలు జరగడానికి ఆయన చేయించినాడు. కాబట్టి మనము కష్టం వచ్చినప్పుడు మనం దేవుని సనుక్కోకూడదు, కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయడం మానేయకూడదు, కష్టం వచ్చినప్పుడు బైబిల్ చదవడం మానేయకూడదు, కష్టం వచ్చినప్పుడు చర్చి రావడం మానేయకూడదు. కాబట్టి మనం క్రమశిక్షణగానే ఉండాలి. ఏది వచ్చినప్పుడు, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, మరణం వచ్చి ఎవరిని వదలకూడదు? దేవుని వదలకూడదు. ఏబు గారికి అన్ని నష్టాలు వచ్చినా దేవుని వదిలేశాడా చెప్పండి? దేవుని వదిలేశాడా? కానీ వాళ్ళ భార్య చెప్తుంది, దేవుని దూషించి చచ్చిపో అంటుంది ఆమె. ఏమంటుందంటే, దేవునికి ఏ మంచి చేయలేదు కాబట్టి దేవుని దూషించే చనిపో. కానీ ఏబు యొక్క ఉద్దేశం తెలుసా? తన పిల్లలు తమ హృదయంలో పాపం చేసి దేవుని దూషిస్తారేమో అని ప్రతిరోజు ఆ దోషం జరగకూడదని బలు అర్పించాడు. ఈయన ఎలా దూషిస్తాడు? వాళ్ళ భార్య చెప్తే దూషిస్తాడా? ఈ దినాలు కొంతమంది చేస్తారు, అయ్యా ఆ కుటుంబం మనకి ఏం చేయాల, ఆ మనుషులు మంచి కాదంటే వీళ్ళందరూ దూషిస్తారు అట్లా. కానీ ఏం చేస్తాడు? ఫస్ట్ నుంచి తన పిల్లలు దేవుని దూషించకూడదు, తను కూడా దేవుణ్ణి దూషించకూడదు. అన్ని జనులు ఎదుట దేవుని యొక్క నామం మీ నిమిత్తము దూషించబడుతుంది. మనము కానీ మన పిల్లలు కానీ ఎవరిని దూషించకూడదు? మన సృష్టికర్త ఆయన, మన కొరకు ప్రాణం పెట్టిన ఆయన, మన కొరకు పరలోకాన్ని కడుతుండే ఆయన. ఈ దినాల్లో కొంతమందికి కష్టాలు వచ్చినప్పుడు, మేళ్ళు కాకుండా కీడు వచ్చినప్పుడు దేవుని దూషిస్తున్నారు, మందిరాన్ని కూడా మానేస్తారు. కొన్నిసార్లు మన విశ్వాసులు కూడా నాది చెప్తారు, కొంతమంది, అందరు కాదు, అయ్యా ఏం చేస్తారయ్యా, దేవుడు చర్చికి వస్తూనే ఉన్నాము, ప్రార్థన చేస్తూనే ఉన్నాము, ఇంట్లో ఏ మార్పు రాలేదు, ఇంట్లో ఏ మార్పు రాలేదు. ఓపికగా ఉండు, దేవుని ప్రేమించు, దేవుడు చేస్తాడు.
దేవుని ప్రేమించని ఎప్పుడు విడిచిపడ్డా ఆయన. దేవుని ప్రేమించే వారికి మేలే కోరుకుంటాడు కానీ కీడు కోరుకోడు. ఏ వ్యక్తి అయితే మనల్ని ప్రేమిస్తాడో, ఏ వ్యక్తి అయినా, ఒక మనిషి అనేవాడు మనల్ని ప్రేమించాడు, మనం వాళ్ళు బాగుండాలని కోరుకుంటాం కానీ వాళ్ళకి కీడు కావాలని మనం అలాగే దేవుడిని మనం ప్రేమించి చూడండి, దేవుడు మనకు మంచిగా చేస్తాడు, దేవుడు మనకు మేలే చేస్తాడు, దేవుడు మనకు ఆశీర్వాదమే చేస్తాడు. అందుకని ఎక్కువగా మనం ఎవరిని ప్రేమించాలి? 100% ప్రేమ అంటే దాంట్లో ఎక్కువ ఎవరిని ప్రేమించాలి? తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, భార్య పిల్లల్ని ప్రేమించాలి, స్నేహితుల్ని ప్రేమించాలి, అన్నదమ్ముడు అక్క చెల్లిని ప్రేమించాలి, ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి. అదే సమయం ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను అంటున్నాడు కదా. నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను. కానీ దేవుని కూడా మనం ప్రేమించాలి. దేవుడు ఎదురు చూస్తాడు. నన్ను తక్కువగా ప్రేమించాలి అన్నాడు ఒక దగ్గర. ఏమనంట? నన్ను ఇంత తక్కువగా, పౌలు కూడా అన్నాడు ఆ మాట, నన్ను ఇంత తక్కువగా ప్రేమించాను. నేనైతే మీ కొరకు ప్రేమ చూపించాను, కానీ మీరు నా కొరకు ఏమీ ప్రేమ చూపించాడు. అందుకని దేవుడు ప్రేమతో మాట్లాడుతున్నాడు, ప్రేమతో మనల్ని నడిపిస్తున్నాడు. దేవుడు ప్రేమ అనే బంధముతో మనల్ని బంధించి ఆకర్షించుకున్నాడు. దేవుడికైతే మన పరిపూర్ణ ప్రేమ ఉంది. అదే సమయంలో మనం కూడా ఏం చేయాలి? మనము చెప్పండి. కొంతమంది ఏంటో తెలుసా, నాది నాదే, నీది కూడా నాదే అంటే అర్థం ఏంటి? నన్ను ప్రేమించాలి ఏంటి, మీ ప్రేమ కూడా ఏం చేయాలంట? నాకే ఇచ్చేయాలి, అన్నీ మనకే ఇచ్చేయాలంట. కొంతమంది ఏంటి, నాది నేనే తింటాను, నీది కూడా నేనే తినేస్తా అంటారు. అట్లా వాళ్ళే ప్రేమించాలి, ఎదురు మనుషులు వాళ్ళనే ప్రేమించాలి, వీళ్ళు మాత్రం ఎవరినే ప్రేమించాలి. కాబట్టి దేవుడు మనకి మేలు చేస్తాడు. కాబట్టి సమస్తం కూడా మనం సమకూర్చిన దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా దేవుడు చేసే మేళ్ళు కొరకు మనం ఎదురు చూడాలి. దేవుణ్ణి ప్రేమించినట్లయితే దేవుడు మన కొరకు అనేకమైన మేళ్ళు ఏం చేస్తాడంట? దాచిపెడతాడు. కీర్తన గ్రంథము 31వ అధ్యాయం 19వ వాక్యం మనం చదివితే, కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 19వ వాక్యం ఒకసారి చదువుకుందాం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఇక్కడ మనం చదువుతున్నాము, ఒకటి భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మేలు దాచిపెడుతున్నాడు. రెండోది మనుషులందరి ఎదుట దేవుని నిమిత్తము మనం ఆయన్ని మాత్రం నమ్మి ఆశ్రయించినట్లయితే దేవుడు మేలు సిద్ధపరుస్తాడు. కానీ దేవుడు ప్రతి మనిషి యొక్క జీవితంలో మేలు కోరేవాడే కానీ కీడు కోరేవాడు కానీ కాదు. దేవుడు సమస్తమైన మేలు చేయడానికి లోకానికి వచ్చిన వాక్యం చదివాం. కాబట్టి మేలు చేయడానికే వచ్చాడు కానీ కీడు చేయడానికి దేవుడు రాలేదు. అందుకని ఇక్కడ మనం చదువుతున్న దావీదు చెప్పాడు, దేవుడు నన్ను సమస్త విధమైన కీడు నుంచి తప్పించాను రాశాడు. ఏం చెప్పాడంటే, దేవుడు సమస్త విధమైన కీడు అంటే ఏంటి? దావీదుకి ఎదురైన అందరూ కీడు చేసుకోవాలి, దావీదు అందరూ కీడు కోరుకున్న వాళ్ళే, అందరూ దావీదు నాశనం అయిపోవాలని కోరుకున్న వారే. కాబట్టి దావీదు అన్నాడు, దేవుడు సమస్తమైన కీడులోంచి నన్ను తప్పించాడు అన్నాడు. కాబట్టి మనిషి జీవితంలో కీడు వెంటాడుతుంటుంది. కొంతమంది అంటారు, మేము ఏది చేస్తా కలిసి రాట్లా, కీడు శంకిస్తుందంట. ఏం చేస్తా? కీడు శంకిస్తుంది, మేము ఎక్కడికి వెళ్ళినా మంచి జరగట్లా, ఏది పట్టుకున్నా మంచి జరగట్లా, ఏది చేస్తా మంచి జరగట్లా అని చెప్పేసి ఏం చేస్తా అంటే మంచి జరగట్లా అని వాళ్ళు బాధపడుతుంటారు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి ప్రేమించట్లేదు. దేవుని ప్రేమిస్తే దేవుణ్ణి కొరకు ఏం చేస్తాంట? దాచి పెడతాడు. చెప్పండి అందరూ, ఏం చేస్తాంట? నీకు ఏదైతే కావాలో, నీకు ఏదైతే అవసరం ఉందో, నీకు ఏదైతే భవిష్యత్తుకు మంచిదో దాన్ని ఏం చేస్తాను? దేవుడు దాచిపెడతాడు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుడు మన కొరకు, ఆయన్ని ప్రేమించే వారి కొరకు ఆయన సమస్తాన్ని సమకూర్చి దాచిపెట్టి మనకి ఎన్ని కీళ్ళు అవుతున్నాయో ఆ కీళ్ళు తొలగించి దేవుడు మనకి ఏం చేస్తాడంట? మేలు చేస్తాడు. మూడవదిగా మనం చదివినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యం చదువుకుందాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో 19వ వాక్యంలో జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థిస్తున్నాం. ప్రతి మనిషి కూడా క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలి. ఎవరు ప్రేమ అంట? క్రీస్తు ప్రేమను మనం తెలుసుకోవాలి. క్రీస్తు ప్రేమ ఏంటంట చెప్పండి? బైబిల్ ఏమని రాస్తుంది? క్రీస్తు సంఘాన్ని ప్రేమించి, అది ముడతైనను మత్సైనను డాగైనను కళంకమైనను అట్టిది ఏదైనా లేకుండా
నిర్దోషమైనది గాను, నిష్కలంకమైనది గాను, పరిశుద్ధమైనది గాను తన ఎదుట నిలబెట్టుకుంటూ కొరకు దాని కొరకు తను తాను ప్రాణాన్ని పెట్టాడు. కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ఏం చేస్తాడు? ప్రాణం పెట్టాడు. కాబట్టి ఇప్పుడు మనం కూడా దేవుని ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి. ప్రార్థన అంటే మనకు ప్రేమ ఉండాలి. బైబిల్ చదవండి ప్రేమ ఉండాలి. వాక్యం ప్రకటించడానికి ఒక ప్రేమ ఉండాలి. మందిరానికి వెళ్ళడానికి ఏం చేయాలంట? ప్రేమ ఉండాలి. అంతేగాని వెళ్ళకపోతే పాస్ అడుగుతాడేమో, వెళ్ళకపోతే ఫోన్ చేస్తారేమో, వెళ్ళకపోతే ఏమన్నా అనుకుంటారేమో అందరూ అని చెప్పేసి అలా కాదు. దేవుని ప్రేమతో రావాలి. చెప్పండి. పౌలు చెప్పాడు, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుందని చెప్పాడు. ఎవరి ప్రేమ అంట? ఫోర్స్ చేస్తుందంట. ఇవాళ మనం ఏం చేస్తాము? కొంతమంది కోసం చర్చికి వస్తాము, కొంతమంది కలవాలి, మాట్లాడాలి, వాళ్ళు ఏమనుకుంటారని చెప్పి చర్చికి వస్తాము. ఆదివారం చర్చికి వెళ్ళకపోతే బాగోదు, అలా ఇల్లు వద్దాం అనుకుంటారు. అలా కాదండి. దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని దగ్గరికి వస్తారు. దేవుని ప్రేమ వాళ్ళని ఆకర్షిస్తుంది. దేవుని ప్రేమ వాళ్ళని ఏం చేస్తుందంట? బలవంతం చేస్తుంది. కానీ దేవుని ప్రేమ ఉంటే ఆగుతారా ఎవరైనా? చెప్పండి. దేవుని ప్రేమ ఉంటే ఎవరైనా ఆగుతారా? ఎందుకని? ప్రేమ మరణం కంటే బలమైంది. ప్రేమ మరణం కంటే, అంటే మరణం కంటే డేంజర్ ఏదంట? ఇప్పుడు ప్రేమించిన ప్రేమికులు ఏం చేస్తారు? ఇంట్లో అందరూ ఒప్పుకోకపోతే ఏం చేస్తారు? ఎగిరి దూకి చస్తారు దేంట్లో దాంట్లో. కారణం అంటే మరణం ప్రేమే గెలుస్తుంది, మరణం ఓడిపోతుంది. మరణం ఓడిపోయి ఎవరు గెలుస్తారు? ప్రేమే గెలుస్తుంది. అందుకని మనందరూ కూడా ఈ లోకంలో మనం జీవించేంతకాలం దేవుని ప్రేమించాలి. రేపు చచ్చిపోయిన తర్వాత మన నరకానికి వెళ్ళకూడదండి. నరకానికి వెళ్తే జీవిత కాలం అంతా కూడా అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడికి పోయి మనం బాధపడటం, అది ఇక జీవితం విడుదలనేది ఉండదు. కాబట్టి ఇప్పుడే మనం మారి మనసు, పాపక్షమాపణ, బాప్తిస్మాన్ని పొంది వాక్యానుసారం మనం జీవించినట్లయితే నిశ్చయంగా మనకి ఏ క్షణాన మరణం వచ్చినా మనం పరలోకానికి వెళ్తాము, దేవుని దగ్గర ఉంటాం. ఎప్పుడు కూడా మనం పరలోకానికి వెళ్ళాలి, దేవుని దగ్గర ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలంట? అనుసరించి నడుచుకోవాలి. అందుకని ఇక్కడ చదువుతున్న దేవుని మీద మనకి ప్రేమ ఉండాలి. అందుకే ఇక్కడ చదువుతున్న ఆయన మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున, అంటే మనలో కార్యాలు చేయడానికి దేవుని శక్తి చొప్పున మనము అడుగు వాటి అన్నిటికంటేనూ, ఊహించు వాటి అన్నిటికంటేనూ అత్యధికంగా చేయు శక్తి గల దేవుడు. మనం కొన్ని అడుగుతాం, కొన్ని ఊహిస్తాం. అడుగువాటి అన్నిటికంటే, ఊహించేవాటి అన్నిటికంటే అధికంగా ఇస్తున్నాడు దేవుడు. అర్థమైందా? మనం ఏం చేస్తాం? ఏదో ఒకటి అడుగుతాం, ఒక చిన్న విషయం. కానీ దేవుడు ఏం చేస్తాడు? పెద్దగా చేస్తాడు. మనం ఒకటి అడుగుతాం, దేవుడు ఏం చేస్తాడు? 2 చేస్తాడు. ఇప్పుడు కొంతమంది దగ్గరికి వెళ్ళి అన్న ఒక 100 రూపాయలు ఉంటే నాకు కావాలి, అవసరం ఉందంటే 200 తీసుకుంటామని అంటాడు. ఎందుకని చెప్పండి? ప్రేమ ఉంటే. ప్రేమ లేకపోతే రూపాయి కూడా లేదమ్మా అంటాడు. ఎందుకని? వాడంటే నాకు ఇష్టం లేదు, వాడు మంచోడు కాదు, వాడు తిరిగి ఇవ్వడం అని చెప్పి వాడు వేస్ట్ అని చెప్తారు. అదే మంచోడితే ఏం చేస్తారు? 100 అడిగితే 200 ఇస్తాడు. కానీ మన మంచితనాన్ని బట్టే మనకి ఇస్తారు. మంచితనం లేకపోతే ఇస్తారా? ఎవరు అని మనం చదువుతున్నాం. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని ప్రేమించే వారికి దేవుడు ఏం చేస్తాడంటే మనం అడిగిన దానికంటే, మనం ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు మనకు సహాయము చేస్తాడు. అందుకని దేవుని బిడ్డలు మనము ఒకటి ఆయన చేసేది కంటికి కనపడదో, చెవికి వినపడదు, హృదయానికి గోచరణ కానిరదో. రెండోది ఆయన సమస్తాన్ని సమకూర్చి ఆయన ప్రేమించే వారి కొరకు మేలు కొరకే జరిపిస్తాడు. మూడోది ఆయన్ని ప్రేమించినట్లయితే మరి పైకి వెళ్ళి చదువుకోండి. ఎఫెసీయులో మీరు చదివే కదా 3వ అధ్యాయంలో 17-16 వాక్యాలు మీరు చదువుకుంటే కనుక చక్కగా రాస్తుంది. ఏమని రాస్తుందంట? క్రీస్తు యొక్క ప్రేమ లోతు, ఎత్తు, ఎడలుపు, పొడుగు దాంట్లో ఏం చేయాలంట? గ్రహించుకోవాలి. అంటే క్రీస్తు ప్రేమలో నువ్వు లోతుగా వెళ్ళాలి, ఎత్తుగా వెళ్ళాలి, వెడల్పుగా వెళ్ళాలి, పొడుగ్గా వెళ్ళాలి. ఆ ప్రేమలో కంప్లీట్ నువ్వేం చేయాలంట? ఒక కోర్స్ చేయాలి. ఏం చేయాలంట? కంప్లీట్ ఏం చేయాలంట? ఒక కోర్స్ తీసుకొని ఆ ప్రేమను బాగా మనం తెలుసుకున్నట్లయితే ఆ ప్రేమ ఎంత గొప్పదో మనకే తెలుస్తుంది. ఒక డిగ్రీ చదవాలంటే ఏం చేయాలి? కష్టపడి చదవాలి. చదివితేనే దాని గురించి తెలుస్తుంది. మనకి చదవకుండా తెలుస్తుందా? తెలియదు. చదివితేనే తెలుస్తుంది. అలాగనే ఇక్కడ మనం చదువుతున్నాము, దేవుని బిడ్డల మనము దేవుణ్ణి మనం ప్రేమించినట్లయితే కనుక దేవుడు ఏం చేస్తా అంటే అడుగు వాటి అన్నిటికంటే, ఊహించు వాటి అన్నిటికంటే అత్యధికంగా దేవుడు సహాయం చేస్తాడు. సమయం అయిపోయింది. దేవుని తర్వాత తెలుస్తుంది. అందరూ కూడా కంట్లు మూసుకోండి. దేవుని బిడ్డలైన మనందరి జీవితంలో
ఎవరు లేరని నువ్వు అనుకోవద్దు, నేను అనాథని అనుకోవద్దు. దేవుడు ఉన్నాడండి. దేవుని ప్రేమించే వారికి మేలు చేస్తాడు. దేవుడు ప్రేమించే వారికి కంటి కనపడిన, చెవి వినపడిన, హృదయానికి గోచరణ కార్యాలు చేస్తాడు. దేవుని ప్రేమించే వారికి అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా దేవుడు చేస్తాడు. ఈ దినాన్న నీ ప్రేమ మనుషుల మీద ఉందా, లోకములో ఉందా, శరీర కార్యాల్లో ఉందా, శరీర సుఖభోగాల్లో ఉందా, ధన ఐశ్వర్యం మీద ఉందా, దేవుని మీద ఉందా? ఒకసారి పరిశీలించుకోండి. అందరూ మోకరించి ఒక్క నిమిషం మళ్ళీ మనం పరిశీలించుకుందాం. చాలా కుటుంబాల్లో మా జీవితంలో మేలు జరగట్లేదు, మా జీవితంలో దేవుడు సహాయం చేయట్లేదు, మా జీవితంలో దేవుడు లేడని అనేక అనుకుంటున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం మనకి బలంగా కనబరుస్తుంది. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి ఈ లోకాన్ని మనల్ని కలగజేశాడు. మన కొరకు లోకానికి వచ్చి కల్వారి శిలువలో ఆయన మరణించాడు. మన కొరకు పరిశుద్ధాత్మను పంపించి ఈ దినాన్ని మనల్ని పరలోకానికి సిద్ధపరుస్తూ మన కొరకు పరలోకానికి అడుచున్నాడు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన ఒక రాజ్యాన్ని సిద్ధపరిచిన యాకోబు 2:5 చెప్పబడుతుంది. దేవుని ప్రేమించే వారిని జగత్ పునాది వేయబడి ఉంది. ఆయన ఏర్పరచుని మనం చదువుతున్నాం. పరలోకానికి మనం వెళ్ళాలి నిశ్చయంగా. పాపాన్ని ప్రేమించి, సాతాన్ని ప్రేమించి, శరీరకార్యం ప్రేమించి, మనుషులు ప్రేమించి, సుఖభోగాలు, మత్తు కార్యాలు, ధనాన్ని ప్రేమించి పరలోకాన్ని పోగొట్టుకోవద్దు. ప్రభు యొక్క రాకడ సమీపిస్తుంది. అంచె దినాల్లో దేవుని ప్రేమ అనేకులు చల్లారిపోతుంది. అనేకులు లోకం ప్రవేశిస్తుంది, పాపం ప్రవేశిస్తుంది, సాతాను ప్రవేశిస్తుంది, లోకం ప్రవేశిస్తుంది, సుఖభోగాలు, శరీరకాలు ప్రవేశించి అనేకులు దేవుని ప్రేమించలేకపోతున్నారు. దేవుని బిడ్డల మనము దేవుని ప్రేమించండి. దేవుడు నీకు అన్నీ ఇస్తాడు. ఆయన మేలు కొరకే సమస్తాన్ని సమకూరుస్తున్నాడు. ఆయన నీ కంటి కనపడి, చెవి కనపడి, హృదయానికి గోచరణ కార్యాలు చేసినాడు. అడిగి వాటికంటే, ఊహించి వాటికంటే అత్యధికం చేసినాడు. అలాంటి మేలు ఉపకారం పొందుకొని ప్రభు యొక్క రాకల్లో ఆయన ఎదుర్కొని ఆయన కట్టించిన పరలోక రాజ్యాలు కనబట్టకు దేవుడు మనకు సాయించను గాక. దేవుడు మనల్ని ఆశీర్వదించను గాక. నీ వలని ప్రేమించే వారే లేరు, నీ శాశ్వత ప్రేమతో ప్రేమించితివి. నీ వలని ప్రేమించే వారే లేరు, నీ శాశ్వత ప్రేమతో ప్రేమించితిరి. నీ కృప నన్ను విడువాక దయ చూపితివి, నీ దివ్య స్వభావం రూపించితివి. నీ కృప నన్ను విడువాక దయ చూపితివి, నీ దివ్య స్వభావం రూపించితివి. నీ వలెనే ప్రేమించే వారే లేరు, నీ శాశ్వత ప్రేమతో ప్రేమించితిరి. నీ వలనే ప్రేమించే వారే లేరు, నీ శాశ్వత ప్రేమతో ప్రేమించితిరి. నీ కృప నన్ను విడువాక దయ చూపితివి, నీ దివ్య స్వభావం రూపించితివి. నీ కృప నన్ను విడువాక దయ చూపితివి, నీ దివ్య స్వభావం రూపించితివి. ప్రేమా స్వరూపుడైన నా యేసయ్యా, ప్రేమా స్వరూపుడైన నా యేసయ్యా, ప్రేమించిరి నన్ను జగదుత్పత్తి